నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని, నాన్నకు నీ మీద కోపమని నానమ్మ చెప్పింది. ఇప్పటికీ నానమ్మ నీ గురించి బాధపడుతుందత్తయ్య. అంటే నా మేనకోడలే నా ఇంటికి కోడలైందన్నమాట. అవునత్తయ్య, మీ అన్న చెల్లెల బంధం విడిపోకూడదు అని దేవుడు ఇలా నన్ను మామని కలిపాడు. చాలా సంతోషంగా ఉంది సీత. ఈ మహాలక్ష్మి వల్ల అటు నా అన్నయ్యకు, ఇటు నా భర్త పిల్లలకు నేను దూరమై శాపంలాంటి జీవితాన్ని గడిపాను. నా కొడుకు రామ్, నా అన్నయ్య కూతురు సీత పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారని తెలిసి ఇప్పుడు ఆనందపడుతున్నాను. దేవుడే నాకీ వరాన్నిచ్చాడు. మళ్ళీ నన్ను నా వాళ్ళందరితో కలిపాడు. దేవుడు మీకు వరమిచ్చాడత్తయ్య, కానీ మీరు ఈ మహాలక్ష్మికి మర్చిపోలేని శిక్ష వేయాలి. అవునమ్మా, నిన్ను మాకు దూరం చేసిన ఈ రాక్షసిని ఏం చేయాలో చెప్పు. అవును సుమతి, ఈ దుర్మార్గురాలికి చాలా పెద్ద శిక్ష వేయాలి. ఏం చేయమంటావో నువ్వే చెప్పు. ఇలాంటి పాపిష్టి ఆడది ఏ ఇంట్లో ఉండకూడదు. రామ్, సీత, ఈ ద్రోహిని మెడ పట్టుకుని ఈ ఇంటి నుంచి గెంటేయండి. వద్దు వద్దు రామ్, నేను నిన్ను నా కన్న కొడుకులా పెంచాను, సొంత తల్లిలా చూసుకున్నాను. నన్ను బయటికి పంపించొద్దు రామ్. నా కన్న తల్లినే చంపాలనుకున్నావు. నువ్వు నా తల్లివేంటి? మర్యాదగా పో బయటికి. నీకోసం, ప్రీతి కోసం నేను పిల్లల్ని వద్దనుకున్నాను రామ్. ఆకుల కట్టేం కాదు, పిల్లల్ని కంటే నీ అందం చెడిపోతుందని అలా కవరింగ్ ఇచ్చావు. ఇంకా తనతో మాట్లేంటి సీత? మెడపట్టి బయటికి గెంటేయ్. గెంటేయ్ రామ్. అయ్యో వద్దు రామ్, నా మాట విను. రామ్ రామ్, నా మాట విను. పదండి. ఇదేంటి, నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. చనిపోయిన సుమతి బ్రతికి రావడం ఏంటి? అందరికీ నిజం తెలిసిపోయి నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి? కొంప తీసి సుమతి నిజంగానే బ్రతికుంటే, ప్రాణాలతో ఈ ఇంటికి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇదిగో బాబు. అప్పుడు నేను వదిలి వెళ్ళిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. నేను లేకపోయినా నా ఇంటికి సుమతి నిలయం అని నా పేరే పెట్టారు అంటే ఇదంతా నా ఫ్రెండ్ మహాలక్ష్మి మంచితనం, గొప్పతనమే కారణం. మహాలక్ష్మి నన్ను మర్చిపోకుండా ఇంటికి నా పేరు పెట్టి ప్రతి క్షణం నన్ను గుర్తు చేసుకుంటున్నట్టుంది.
మహాలక్ష్మి, నువ్వప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, హుందాగా ఉన్నావు. ఏమండి? ఏంటి మహా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జన. అంటే ఆయన మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నారన్నమాట. పిల్లల కోసం తప్పనిసరి మహాలక్ష్మి ఆయన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఆయన్ని, పిల్లల్ని, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని మహాలక్ష్మికి చెప్పి వెళ్ళాను కదా. తను మాట నిలబెట్టుకుందన్నమాట. ఏం లేదంటావేంటి మహా? ఏదో ఉందని నీ మొహమే చెప్తోంది. ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. సుమతి గురించి ఆలోచిస్తున్నాను జన. నాకు తెలుసు మహాలక్ష్మి, నువ్వెప్పుడు నా గురించే ఆలోచిస్తావు. అందుకే నువ్వు నా ప్రాణ స్నేహితురాలివే అయ్యావు. సుమతి గురించి ఏం ఆలోచిస్తున్నావు? సుమతి మనకి దూరమై చాలా సంవత్సరాలయ్యింది. తను చనిపోయిందని ఎవరో చెప్పారు. కనీసం సుమతిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాము. ఇప్పుడు అవన్నీ ఎందుకు మహా? సుమతి వెళ్ళిపోయాక నేను మీ జీవితంలోకొచ్చాను. మీకు భార్యనయ్యాను, రామ్ ప్రీతిలకి తల్లినయ్యాను. ఈ కుటుంబాన్ని చూసుకుంటున్నాను. కానీ ఎక్కడో ఏదో తెలియని వెలితి జన. సుమతి స్థానంలో నేనున్నాను అనే గిల్టీ ఫీలింగ్. సుమతి తిరిగొచ్చుంటే బావుండేది కదా. ఈ ఇంటిని, మీ అందరినీ ఇంకా బాగా చూసుకునేది కదా. అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు మహా? సుమతి దూరం అవ్వడం ఒక దురదృష్టం. సుమతికిచ్చిన మాట కోసం నువ్వు ఈ ఇంటిని, కుటుంబాన్ని బాధ్యతగా తీసుకున్నావు. సుమతి లేని లోటు తీర్చావు. రామ్ ప్రీతిలను నీ కన్నబిడ్డల్లా పెంచావు. నీలా సుమతి కూడా పిల్లల్ని చూసుకోలేదేమో అన్నంతగా వాళ్లపై ప్రేమను పెంచుకున్నావు. ఆఖరికి రామ్ ప్రీతిల కోసం నువ్వు పిల్లల్ని కనకుండా త్యాగం చేశావు. నీకంటూ ఒక జీవితం అన్నది లేకుండా మేమే నీ జీవితం అనుకుంటూ బతుకుతున్నాం. ఇంత చేసి ఇంకా నీకు గిల్టీ ఫీలింగ్ ఎందుకు మహా? అంటే సుమతి ప్రాణాలతోనే ఉండి రేపెప్పుడైనా ఇంటికి తిరిగొస్తే తన స్థానంలో ఉన్న నన్ను సుమతి అర్థం చేసుకుంటుందో లేక అపార్థం చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. సుమతి అపార్థం చేసుకోవడానికి నువ్వు తప్పు చేయలేదు మహా. నీ జీవితాన్ని త్యాగం చేశావు. నిజం చెప్పాలంటే సుమతి మా జీవితంలో ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే. కానీ నువ్విన్ని సంవత్సరాలుగా మాతో ఉంటున్నావు, మాకోసమే బతుకుతున్నావు. ఇంకా చెప్పాలంటే ఈ స్థానం సుమతిది కాదు, నీది మహా. నువ్వన్నట్టు సుమతి బతికుండి రేపెప్పుడైనా ఇంటికి తిరిగొస్తే ఆ రోజు సుమతి ఈ ఇంటికి అతిథవుతుందే తప్ప మళ్ళీ నాకు భార్య కాలేదు. మన పిల్లలకు తల్లి కాలేదు. అలా అంటవేంటి జన? సుమతి నీతో 7 అడుగులు వేసింది. రామ్ ప్రీతిలను 9 నెలలు మోసి కనింది. కష్టపడి ఇంత ఆస్తిని నీకు ఇచ్చింది. అలాంటి సుమతి ఈ ఇంటికి అతిథిలా అవుతుంది? సుమతి నా జీవితంలోకి అతిథిలా వచ్చి కొన్ని జ్ఞాపకాలనిచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగొస్తే తను అతిథే అవుతుంది. తను వదిలి వెళ్ళిపోయిన వాటిపై తనకేమాత్రం హక్కు ఉండదు. నువ్వే చెప్పు మహా, రేపు నిజంగా సుమతి తిరిగొస్తే
నువ్వు నన్ను వదిలేస్తావా? రామ్ ప్రీతిలను సుమతికి వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ నిన్ను పిల్లల్ని ఎలా వదులుకుంటాను జన? మీరే నా ప్రాణం, మీరే నా సర్వస్వం. మీరు లేకపోతే నాకు జీవితమే లేదు. అందుకే చెప్తున్నాను, జరగని వాటి గురించి అనవసరంగా ఏదేదో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. సుమతి ప్రాణాలతో లేదు, మళ్ళీ బ్రతికి రాదు కూడా. నువ్విలా బాధపడుతున్నావని తెలిస్తే రామ్ ప్రీతిలు తట్టుకోలేరు. ఒకసారి వాళ్ళని చూడు, నీకిలాంటి ఆలోచనలు రావు. వాళ్ళని పిలుస్తానుండు. రామ్, ప్రీతి, ఒకసారి రండి. నా పిల్లల్ని చూడబోతున్నాను. రామ్, ప్రీతి, త్వరగా రండి. ఏయ్ రామ్! రామ్, జాగ్రత్త నానా. కాస్త చూసుకొని నడవాలి కదా రామ్. మీరుండగా నాకేమవుతుంది పిన్ని? మీరు నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారుగా. ఎంత పెద్దవాడైపోయాడు. నువ్వు నా కంటి పాపవి మాత్రమే కాదు రామ్, నా హృదయానివి కూడా. ప్రీతి, ఇలా రా. ఏమైంది పిన్ని? ప్రీతి, ఏం లేదమ్మా. మీరు నా ప్రాణం. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. మన నలుగురం ఒకటిమా, మనల్నెవ్వరూ వేరు చేయలేరు. నేను లేని ఇంట్లో నా భర్త పిల్లలు ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ నా పిల్లలకి అమ్మ లేని లోటు, నా భర్తకి భార్య లేని లోటు మహాలక్ష్మి తీర్చింది. వాళ్ళని నాకంటే బాగా చూసుకుంటోంది. ఇంకా నా అవసరం ఏ ఇంటికి లేదు. అతిథిలా కూడా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడిది సుమతి నిలయం కాదు, మహాలక్ష్మి కుటుంబం. ఇది ఇలాగే ఉండని, దీన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ దృష్టిలో నేను బ్రతికిలేను. వీళ్ళ కంటికి నేను ప్రాణాలతో కనిపించకూడదు. గేటు తెరుచుందేంటి? సాంబన్ ఎక్కడికి వెళ్ళాడు? నా ఇంటిని, భర్తని, పిల్లల్ని, మహాలక్ష్మిని చూశాను.
ఇక నేను వెళ్ళిపోవాలి. నా పిల్లలకి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను. వీటిని వాళ్ళకి ఎలా అందజేయాలి? నేను తెచ్చినవి నా పిల్లలకివ్వాలి. కానీ నన్నెవ్వరూ చూడకూడదు. ఎలా? నన్నెవ్వరూ గుర్తుపట్టకూడదు. ఇలా చీర కొంగు కప్పుకుని ఇంట్లోకి వెళ్ళి స్వీట్స్ ఇచ్చొస్తాను. ఎవరండి మీరు? మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నాకేం వద్దమ్మా. మరెందుకు ఇక్కడున్నారు? అది నేను ఇంట్లో స్వీట్స్ తయారు చేసి ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటాను. ఈరోజు సున్నుండలు, రవ్వ లడ్లు చేశాను. చాలా బావుంటాయి. తీసుకోండమ్మా. మీరు గుజరాతీ వాళ్ళా? ఎందుకు అడుగుతున్నావమ్మా? ఏం లేదు, మొహం కనిపించకుండా చీర కొంగు కప్పుకుంటేను. వింతగా ఉంది కదమ్మా. ఇది మా ఆచారం. చీర కప్పుకున్నాను. సరే సరే, మీలాంటి వాళ్ళ దగ్గర స్వీట్స్ కొనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. మీరు వేరే ఇంటికి వెళ్ళి అమ్ముకోండి. అలా అనకమ్మా. నా చేతి స్వీట్స్ చాలా బావుంటాయి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కొంటారు. చెప్పాను కదండి, ఈ ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద స్వీట్ షాపుల్లో కొంటారే కానీ మీలా ఇల్లు తిరిగి అమ్ముకునే వాళ్ళ దగ్గర కొనరు. నువ్వు కొనొచ్చు కదమ్మా. ఎండన పడి వచ్చాను. నువ్వు కొంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. మిమ్మల్ని చూస్తుంటే బట్టలు కుడతాను అని ఇల్లు తిరిగినా నా కష్టాలు గుర్తుకొస్తున్నాయి. లోపలికి రండి, చల్లటి మజ్జిగిస్తాను. మజ్జిగేం వద్దమ్మా. ఈ స్వీట్స్ తీసుకోండి చాలు. మీ ఇంట్లో అందరికీ ఇవ్వండి. డబ్బులు కూడా వద్దా ఏంటి? లోపలికొచ్చి మజ్జిగ తాగి డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు కదా. పర్వాలేదమ్మా, బయటే ఉంటాను. మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి. మరీ ఇంత మొహమాటం అయితే ఎలా అండి? సరే ఉండండి, డబ్బులు తీసుకొని వస్తాను. ఉమ్. ఈ అమ్మాయి రూపంలో నా పిల్లలకి నేను చేసిన స్వీట్స్ చేరబోతున్నాయి. చాలు దేవుడా. ఆవిడ ఎక్కడా? ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. స్వీట్స్ ఇచ్చి డబ్బులు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆవిడ ఎవరు? నా దగ్గర స్వీట్స్ తీసుకెళ్లిన అమ్మాయి ఎవరై ఉంటుంది? నా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఆ అమ్మాయిని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఆవిడ ఇంటికి కావాలనే వచ్చిందా? స్వీట్స్ ఇచ్చి వెళ్ళడానికే వచ్చిందా? ఆ అమ్మాయికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? చూస్తుంటే చాలా మంచిగా, పద్ధతిగా, సంస్కారమైన అమ్మాయిలా ఉంది. ఖచ్చితంగా పేదావిడైతే కాదు. ఆవిడ గొంతులో ఏదో ఔన్నత్యం వినిపించింది. ఎలాగైనా ఈ ఇంటి వాళ్లకు స్వీట్స్ ఇవ్వాలన్న ప్రేమ కనిపించింది. ఏమైతేనే నా పిల్లలకు నేను చేసిన స్వీట్స్ అందచేయగలిగాను. నా పిల్లలు ఆ స్వీట్స్ తినాలి.
ఈ ఇంటికి ఆవిడకు ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అది ఎలాంటి సంబంధం? ఇక ఇంటితో నా సంబంధం తెగిపోయింది. నా భర్త, పిల్లలు, మహాలక్ష్మి అందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈ ఇంటికి రాను. అమ్మ దగ్గరికి వెళ్తాను. అన్నయ్య, వదినల్ని కలుస్తాను. ఏంటో అత్తమ్మ, ఈ ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. నువ్వు బ్రతుకుంటే ఈ ఇల్లు వేరే లెవెల్లో ఉండేది.